7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు రాబోతున్నాయి. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. ఇక కేబీఆర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పైన ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. అండ్ దానికి సంబంధించిన అటు ఇటు ఉండే బిల్డింగ్స్ కి మార్కింగ్ కూడా పూర్తి చేశారు అధికారులు. నిన్న సిపి కూడా దీనికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ అండ్ దాంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఇక ప్రజెంట్ నేను ఎగ్జాక్ట్ గా పార్క్ హైయత్ దగ్గర ఉన్నా. ఒక్కసారి పార్క్ హైయత్ దగ్గర మనం చూస్తే కూడా 2.2 మీటర్స్ లోపలికి అంటూ కూడా ఒక మార్కింగ్ చేసిన పరిస్థితి. సో ఇటు అటు ఉండే రెండు బిల్డింగ్ లకు కూడా 2.2 మీటర్స్ అని, కొన్ని చోట్ల 3.5 మీటర్స్ అని, కొన్ని చోట్ల 4.4 అని సో ఇట్లా మార్కింగ్ చేస్తూ వెళ్ళిపోయారు పోలీసులు. సో ప్రధానంగా ఐమాక్స్ అండ్ దాంతో పాటు ఇక్కడ ఉండే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, దాని పక్కన ఉండే పీవీఆర్. సో వీటికి బాగా రద్దీ ఉంటది. కానీ ఇప్పుడు ఆ రద్దీ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి. ఇన్ జనరల్ గా మనం నాగార్జున సర్కిల్ దగ్గర తీసుకుందాం. సో నాగార్జున సర్కిల్ నుంచి టువర్డ్స్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ రావాలి అంటే TV9 సిగ్నల్, ఆ తర్వాత హెర్లీ డేవిడ్సన్ సిగ్నల్ పాయింట్, పార్క్ హైత్ ముందు నుంచి అండ్ కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకుంటాం. ఆ సిగ్నల్ దగ్గర జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్ళిపోతాం. కానీ ఇక మీదట ఈ రూట్ లో ప్రయాణం నిషేధం. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు నోట్ జారీ చేయడం జరిగింది. ఇక రావాలి ఇక్కడ నుంచి అంటే మనం నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, తర్వాత ఇందిరానగర్ లేబర్ అడ్డా, తర్వాత వెంకటగిరి క్రాస్ రోడ్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఎవరైనా మనకి టువర్డ్స్ పెన్షన్ ఆఫీస్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం రూట్ డైవర్షన్స్ ఉన్నాయి. విరించి హాస్పిటల్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ విజయసేతు ఐలాండ్ దగ్గర నుంచి రోడ్ నంబర్ 45 భవన్స్ మీదుగా మన ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరైనా రోడ్ నంబర్ 36 అండ్ NCFL నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, వెంకటగిరి రోడ్ నంబర్ 2, యూసుఫ్ గూడ బస్తీ, మైత్రివనం మీదుగా NFCL కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఎప్పటి వరకు ఉంటాయి? సో 7 ప్రాజెక్ట్స్, అటు అండర్ పాస్ 7, ఇటు ఫ్లైఓవర్లు 7. సో 2.5 సంవత్సరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అయితే 2.5 సంవత్సరాలు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయా అంటే 2.5 సంవత్సరాలు ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు. కేవలం 2 నెలలకు మాత్రమే ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా తవ్వకాలకు సంబంధించి, ఆ బేస్మెంట్ వర్క్ అయ్యే వరకు అండ్ అక్కడ నుంచి పిల్లర్స్ కొంత హైట్ లేసే వరకు మాత్రమే ఈ ప్రాంతాల్లో అన్నిట్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. సో ఈ 2.5 నెలలు ఎవరైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ అండ్ ఏదైతే రెగ్యులర్ రూట్ నుంచి ప్రయాణం సాగించాలి అనుకున్న వాళ్ళు మాత్రం దాన్ని డైవర్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. సో ఇవాళ ట్రాఫిక్ నుంచి కావచ్చు, లేదంటే రేపు ఉదయాన్నే ట్రాఫిక్ ఆంక్షలు అమలు కాబోతున్నాయి. సో సాధారణంగానే మనకి నాగార్జున సర్కిల్ రూట్ దగ్గర నుంచి టిల్ కేబీఆర్ మెయిన్ గేట్ వరకు కూడా ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు మనం చూస్తే వెంకటగిరి నుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు అండ్ దాంతో పాటు టువర్డ్స్ మనకి పంజాగుట్ట నుంచి వచ్చే ట్రాఫిక్ ఆ జామ్ ఆ జంక్షన్ లో కనిపిస్తుంటది. కానీ ఇప్పుడు ఈ డైవర్షన్స్ కారణంగా ఇంకాస్త ట్రాఫిక్ ఇక్కట్లయితే ప్రయాణికులు ఎదుర్కోక తప్పదు. అండ్ ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ప్రెజర్ మిగతా స్ట్రెచెస్ పైన కూడా పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ కి రావాలి అనుకున్న వాళ్ళు ఇది వరకు ఇలా స్ట్రేట్ గా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వెనక నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. సో అలా ఆ వెనకాల ఉండే స్ట్రెచెస్ పైన అంతా కూడా ప్రభావం చూపుతుంది. సో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు టువర్డ్స్ నాగార్జున సర్కిల్ దగ్గర కావచ్చు, టువర్డ్స్ పెన్షన్ ఆఫీస్ దగ్గర కావచ్చు అండ్ అటువైపు తీసుకుంటే కేబుల్ బ్రిడ్జ్ వైపు కావచ్చు, ఈ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ కి నిలయంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ సంబంధించిన బిల్డింగ్ మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు, ఇంకా దాంతో పాటు బేస్మెంట్ వర్కులు ప్రారంభించడానికి ఎక్విప్మెంట్స్ అండ్ దాంతో పాటు పిల్లర్ ప్లేట్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, తవ్వకాలు ఎక్కడ సాగాలి అన్న ఇండికేషన్స్ తో కూడా సంసిద్ధం చేసి పెట్టిరు. అండ్ దాంతో పాటు ఈ రూట్స్ అంతా కూడా ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రోడ్ నెంబర్ 36, 45 అండ్ దాంతో పాటు అటువైపు మనం చూస్తుంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండే రోడ్ అంతా కూడా ఒక ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. సో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ లో భాగంగా ఇక్కడ ఉండే వాహనదారులకు అందరికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా అధికారులు డిసైడ్ చేసి రిలీజ్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ రూట్ లో ప్రయాణం చెయ్యొద్దు అంటూ విజ్ఞప్తులు కూడా చేసిండ్రు. అయితే ఉదయం అంతా ట్రాఫిక్ ఇన్ జనరల్ గా ఇట్లాంటి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఉదయం అంతా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ రాత్రంతా ఈ రోడ్స్ ఫ్రీగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అట్లాంటిది కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, కోట్ల రూపాయల ఖర్చుతో పాటు 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు ఉండే ప్రాజెక్ట్ కాబట్టి
రాత్రి సమయంలో కూడా ఇక్కడ పని జరుగుతుంది. సో 2.5 నెలలు మాత్రమే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉండాలి. ఆ తర్వాత కొంత వాహనదారులకు వెసులుబాటు కల్పించాలి అండ్ కొన్ని రూట్స్ లో డైవర్షన్స్ తగ్గించాలి అని ప్రాథమికంగా వేసుకున్న ప్లాన్ ప్రకారం జరగాలి అంటే రాత్రులు కూడా పని జరగాలి. సో అందుకనే రాత్రులు కూడా పని జరిగితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు రాత్రులు కూడా ఉండబోతుంది. ఇక కేబిఆర్ ఎవరికైనా రావాలి అనుకున్నా లేదంటే ఈ రూట్స్ నుంచి ఎవరైనా ట్రావెల్ చేయాలన్నా మెయిన్ గా రోడ్ నెంబర్ 36 కావచ్చు అండ్ టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ కావచ్చు, పార్క్ హయత్ రోడ్ కావచ్చు అండ్ అటువైపు చూస్తే మనకి జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ కావచ్చు. సో ఇది మెయిన్ గా ట్రాఫిక్ ఇక్కట్లకి ఇంకాస్త పెంచుతాయి, ఎందుకంటే ఈ రూట్ సర్కిల్ అంతా కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకనే కేబిఆర్ వైపు రావాలన్నా ఏదైనా మన టువర్డ్స్ పంచగుట్ట వెళ్ళాలన్నా లేదంటే మైత్రివనం వెళ్ళాలన్నా జూబ్లీ చెక్ పోస్ట్ రూట్ ని చూస్ చేసుకుంటారు. కానీ ఇప్పటి నుంచి ఆ చెక్ పోస్ట్ రూట్ కి ఆల్టర్నేట్ రూట్ చూసుకుంటే తప్ప ట్రాఫిక్ ఈ వ్యూహంలో మీరు కూడా చిక్కుకొని బాధపడకుండా ఇబ్బందులు లేకుండా ఉండాలి అండ్ మీరు వెళ్ళాల్సిన అర్జెంట్ వర్క్స్ కి డిలే కాకుండా ఉండాలి అంటే ఈ రూట్స్ ని ఎట్టి పరిస్థితిలో చూస్ చేసుకోవద్దు. లేదు మేము చూస్ చేసుకుందాం, లేదు టెస్ట్ చేయడానికి వచ్చినాం అనుకుంటే మాత్రం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. సో ఇది కేబిఆర్ ఫ్లైఓవర్ వర్క్ సంబంధించి అండ్ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.